టీవీ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఇక సరియు న్యూస్ వేయిస్తుందనమాట. మిత్ర తాళి కట్టినట్టుగా ఇక న్యూస్లో ఇది ఇట్లా వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పడంతో ఫోన్ చేసి ఇక అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా టీవీ పెడతారనమాట. అయితే అక్కడ మనీషా ఉండదు. ఇక మిత్ర అటు లక్ష్మి అంతా ఆ న్యూస్ని చూసి చాలా షాకింగ్గా ఇక షాక్ అయిపోతూ ఉంటారు. మిత్ర మెడలో తాళి కట్టడం అదంతా వీడియో అక్కడ షూట్ అయ్యి కనిపిస్తూ ఉంటుందన్నమాట విజువల్స్. ఇక లేదు ఇదంతా ఫేక్ న్యూస్, ఇదంతా అబద్ధం, నేను మనీషా మెడలో తాళి కట్టలేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మనీషా వచ్చి ఏది అబద్ధం మిత్ర, నా మెడలో నువ్వు తాళి కట్టావు, ఇదిగో చూడు నా మెడలో తాళి ఉంది, నువ్వే కట్టింది అని చెప్పి మనీషా చూపించడంతో ఇక మిత్ర షాక్ అయిపోతాడు. ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అరవింద్ అడుగుతుంది, ఒకటే ఒక మాట అడుగుతాను మనీషా, మిత్ర నీతో తప్పు చేశాడా అని చెప్పి అడుగుతుంది. అవునా ఆంటీ, నాతో తప్పు చేశాడు, అందుకే నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను అని చెప్పి మొత్తం చెప్పేస్తుందనమాట మనీషా. ఇక అప్పుడు అరవింద్ అంటుంది, మిత్ర నీతో తప్పు చేశాడు కాబట్టి నువ్వు కూడా మిత్రకి భార్యవే, తాళి కూడా కట్టాడు కాబట్టి నువ్వు ఇంటికి కోడలు అయిపోయినట్టే మనీషా అని చెప్పి అరవింద తన డెసిషన్ అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఇటు మిత్ర, లక్ష్మి, అటు అరవింద, జయదేవ్ అందరూ షాకింగ్గా ఏంటిది ఇలా మాట్లాడుతుంది అరవింద అని చెప్పి అందరూ షాక్ అవుతారు. ఆఖరికి మనీషా కూడా ఇంత ఈజీగా ఆంటీ ఒప్పేసుకున్నారు అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి దీని వెనకాల అరవింద ప్లాన్ ఇంకేమన్నా ఉందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.